హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. చాలామంది జీడిఎస్ పెయిడ్ లీవ్స్ గురించి అడుగుతున్నారండి. వారి కోరిక మేరకు ఈరోజు జీడిఎస్ పెయిడ్ లీవ్స్ గురించి మీకు మొత్తం డీటెయిల్స్ అయితే నేను అందిస్తాను. అంతకంటే ముందుగా మీకు ఏ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, ఓకేనా. మనము ప్రీవియస్ వీడియోలో ట్రాన్స్ఫర్ గురించి చేయడం అయితే జరిగిందండి. దానిలో అందరూ రిసీవ్ చేసుకున్నారు, కానీ 1 or 2 మెంబర్స్ నెగిటివ్ కామెంట్ చేశారు. అదేంటంటే మా సంతోషానికైనా ఈ నెలలో ట్రాన్స్ఫర్ వస్తుందని చెప్పన్నా అని అంటున్నారు. ఇంకొకరైతే మీరు ఎప్పుడు నెగిటివ్గా ట్రాన్స్ఫర్ గురించి చెప్తున్నారని అంటున్నారండి. నేను దాదాపు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితేనే మీకు చెప్తానండి. మీకు ఏదైనా అట్రాక్టివ్గా చెప్తే నాకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు పెరుగుతారు. దానివల్ల మీకు ఒరిగేది ఏం లేదు. నాకైతే వ్యూస్ ఎక్కువ వస్తాయి, నా ఛానల్ కూడా డెవలప్ అవుతుంది. కానీ దానివల్ల నాకైతే మనస్తృప్తి ఉండదు. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ ఛానల్లో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ట్రాన్స్ఫర్ అనేది మనకు అక్టోబర్, నవంబర్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది డిసెంబరు, జనవరిలో వచ్చే అవకాశం ఉంటుందని నేను జూలై మంత్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే మనకు ఐడిసి వల్ల లేట్ అయింది, నెక్స్ట్ ఐటీ 2.0 వల్ల కూడా మనకు లేట్ అయింది. దానివల్లనే నేను ఇవనేది చెప్పాను. కానీ చాలామంది అయితే దాని గురించి నెగిటివ్గా అనుకున్నారు. కానీ 2 days క్రితము ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో కూడా మనకు ట్రాన్స్ఫర్ అనేది అక్టోబర్లో ఓపెన్ అవుతుందని ఆ మీటింగ్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ట్రాన్స్ఫర్ ముందుగా వచ్చినా కూడా ఆనందమే, కానీ మీకు నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలని నాకైతే ఉద్దేశం లేదు. ట్రాన్స్ఫర్ ముందుగా వస్తే అందరికీ మంచిది, కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని ఆశ పెట్టి తర్వాత మీరు నిరుత్సాహపడడం అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్, ఓకేనా. మనము లీవ్స్ గురించి చూసినట్లయితే మనకు మామూలుగా 6 monthsకి 10 days అనేది పెయిడ్ లీవ్స్ ఇస్తారండి. పెయిడ్ లీవ్స్ అంటే ఏం లేదు, మనము 10 రోజులు 6 నెలల్లో 10 రోజులు లీవ్ పెట్టినా కూడా ఆ అమౌంట్ అనేది మన శాలరీలో క్రెడిట్ అవుతుంది. ఒకవేళ 6 months మీరు లీవ్ పెట్టకుండా నిరంతరంగా చేశారనుకోండి, ఆ 10 days అనేది మీకు సంబంధించిన ఏరే వారి పేరు పెట్టుకొని వారి అకౌంట్లో ఆ 10 days లీవ్స్ అనేది వేసే విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా ఇయర్లీ 20 పెయిడ్ లీవ్స్ అనేటివి ఉంటాయి మనకు, ఓకేనా. నెక్స్ట్ మెటర్నిటీ లీవ్స్ అంటే ప్రెగ్నెన్సీ లీవ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆడవారికి సంబంధించింది. వీరికి 180 days అనేది ఇస్తారు. అంతేకాకుండా 26 weeks అయినా తీసుకోవచ్చు. అంటే దాదాపు 82 రోజులు వీరు తీసుకోవచ్చు అనమాట. వీరు సెలవు పెట్టినప్పటికీ వీరి శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది, పూర్తి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ మిస్గ్యారేజెస్ లీవ్స్ కింద కూడా వీరికి 45 days అనేది ఇస్తారు. అంటే ఒకవేళ గర్భం దాల్చి కూడా గర్భం అనేది కోల్పోతే వారికి 45 days అనేది మిస్గ్యారేజెస్ లీవ్స్ కింద కూడా ఇస్తారు. వీటికి కూడా అమౌంట్ అనేది పే చేస్తారు, అంటే శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ అక్యుములేషన్ ఆఫ్ 45 days అని ఇప్పుడు వచ్చిందండి. దాంట్లో గందరగోళం ఉంది, ఇంకా అమలైతే అవ్వలేదు. దీని అర్థం ఏంటంటే 45 days అనేది జీడిఎస్కి లీవ్ ఇస్తారు. ఇది 1 yearకి 45 days ఇస్తారు. కానీ ఈ 45 days అనేది పెయిడ్ లీవ్స్ కాదు. అంటే వీటికి ఒకవేళ 45 days వినియోగించుకోకుండా ఉంటే వాటికి ఈ అమౌంట్ అనేది పే చేయరనమాట. ఈ 45 days కోల్పోయినట్టే, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సిందే. ఇది యూనియన్స్ అనేది వ్యతిరేకిస్తున్నారు. ఇది దాదాపు అమలయ్యే అవకాశము ఉండదు. ఎందుకంటే మనకు పెయిడ్ లీవ్స్ 20 days అంటే ఇయర్లీ 20 days ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. ఈ 45 days అనేది అమలైతే మనము దాన్ని క్యాష్ చేసుకునేదానికి వీలుండదు. ఈ 45 daysలో వినియోగించుకోకుంటే అవి వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 45 days బదులు 30 days పెయిడ్ లీవ్స్గా చేయమని యూనియన్ వారైతే కోరుతున్నారు. కానీ ఏమవుతుందో చూడాలి. నెక్స్ట్ ఇయర్లీ జీడిఎస్కి ఎన్ని లీవ్స్ వరకు పెట్టుకోవచ్చు, అంటే జాబ్ కోల్పోకుండా ఎన్ని లీవ్స్ వరకు పెట్టుకోవచ్చు అంటే దాదాపు 180 days వరకు మనము లీవ్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఇది మెడికల్ లీవ్గా కన్సిడర్ చేయొచ్చు. 180 days వరకు మెడికల్ లీవ్ అనేది పెట్టుకోవచ్చు. ఆ పైన మనము లీవ్ పెట్టుకుంటే
మనల్ని తీసేసే అధికారము ఐపీ గారికి, ఎస్పీ గారికి ఉంది. అంటే ఏబీపీఎం డాక్ సేవక్ అయితే ఐపీ గారికి తీసేసే అవకాశం ఉంది. బీపీఎం అయితే ఎస్పీ గారికి తీసేసే అవకాశం ఉంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 180 డేస్ అబోవ్ పెడితే జీడీఎస్ని తీసేసే అధికారం అనేది ఐపీ గారికి, ఎస్పీ గారికి ఉంది. 180 డేస్ లోపు పెడితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి మెడికల్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ 180 డేస్ సెలవు పెడితే మనకు సర్వీస్ కోల్పోతామా అంటే సర్వీస్ ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవండి. ఈ 180 డేస్ అనేది సర్వీస్లో కలుస్తుంది. మీరు ఎన్ని లీవ్స్ పెట్టినా కూడా అన్ని లీవ్స్ కూడా సర్వీస్లో కలుస్తుంది. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫర్ పెట్టుకునేటప్పుడు కానీ లేదంటే మీరు ఎంటీఎస్కు పోస్ట్మెన్కు రాయడానికి కానీ ఇవన్నీ కూడా సర్వీస్లో కన్సిడర్ అవుతాయి. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.